హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న చిట్టి. ఆహా, చూస్తుంటే నోట్లో నీరూరిపోతుంది కదండి. ఇదేనండి మన గుత్తి వంకాయ నిల్వ పచ్చడి. రెగ్యులర్ ఆవకాయ స్టైల్లో చేసుకుందామండి. వంకాయతో ఎన్ని రెసిపీలు చేసినా తక్కువే కాదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ తాలింపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, వేరుశనగ నూనె. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వంకాయలు. ఈ వంకాయలన్నీ కడుక్కొని గుడ్డతో తుడుచుకొని ఒక కళాయి పెట్టుకొని వేరుశనగ నూనె వేసి అందులో ఈ వంకాయలన్నీ బాగా గుత్తి వంకాయ స్టైల్లో ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఈ వంకాయలన్నీ అందులో వేసేయాలండి. ఇవి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మగ్గాలండి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్నాం కదండి ఆవాలు, మెంతులు, జీలకర్ర, అవి కూడా వేపుకోవాలండి. అవి వేపుకోవాలంటే ముందుగా అది కూడా ఒక కళాయి వేసుకొని అందులో ఈ ఆవాలు, మెంతులు, జీలకర్రని ఇవి కూడా మగ్గబెట్టుకోవాలండి. అంటే ఇవి కూడా బాగా వేపాలి. వేపిన తర్వాత ఇవి కూడా పొడి చేసుకోవాలి కదండి. ఈలోగా ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇదిగోండి వంకాయలు కొంచెం మగ్గాయి, ఇంకా బ్రౌనిష్ కలర్లో రావాలి. సో ఇలా రావాలండి, బ్రౌనిష్ కలర్లో వచ్చేయండి. ఈ వచ్చిన వంకాయల్ని చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటామండి. ఈలోగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేగిపోయండి. ఇవి చిట్టపంటమని వచ్చే వరకు వేగిపోయి దీన్ని కూడా మిక్సీ కొట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటామండి. ఇందాకలా తాలింపుకు తీసుకున్నాం కదండి, దానికి కూడా సేమ్ కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఆయిల్ వేసి ఈ తాలింపు తీసుకున్నవన్నీ వేసి కొంచెం చిటికెడు ఉప్పు, మళ్ళీ ఉప్పు లాస్ట్లో వేస్తామండి, కొంచెం పసుపు, చిన్న ఇంగువ వేసి ఇవి కూడా మగ్గ పెట్టుకోవాలండి. అందులో చింతపండు గుజ్జు కూడా వేసేయాలండి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇది కూడా కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇందాక చల్లార్చుకున్న వంకాయల్ని మనం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇందులో కారం వేస్తామండి, కొంచెం ఉప్పు వేస్తాము. మనం తాలింపుకి కొంచెం మగ్గ పెట్టుకున్నాం కదండి, మొత్తం అన్నీ కలిపి ఆ చింతపండు గుజ్జుతో అది కూడా ఇందులో వేసి కొంచెం స్పూన్తో కలిపి ఈ మసాలా అంతా వంకాయలకు బాగా పట్టాలంటే చేతితో బాగా కలిపి అందులో మసాలా అంతా దానికి వంకాయకి పట్టాలండి. పట్టిన తర్వాత ఇది ఒక గంట మీరు బయట పెట్టి ఊరబెట్టాలండి. తర్వాత ఆఫ్టర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నిల్వ పచ్చడి కదండి, కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఆయిల్ కూడా కొంచెం వెయ్యండి. ఒక గాజు బౌల్లో తీసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. అంతేనండి, మన గుత్తి వంకాయ నిల్వ పచ్చడి రెగ్యులర్ ఆవకాయ స్టైల్లో రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మర్చిపోకుండా సూపర్ అంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి.